హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డ్రెస్ పెట్టికోటు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 2 మీటర్స్ క్లాత్. దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ టాప్స్, రెడీమేడ్ టాప్స్ యూస్ చేస్తున్నారు అందరూ. అవి చాలా పల్చగా ఉంటున్నాయి. అలాంటి వాటికి ఇలాగ కొంచెం మందమైన క్లాత్ తీసుకొని లాంగ్ పెట్టికోట్ కానీ డ్రెస్ సైజులో కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఇది నా కోసమే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ని అయితే 4 మడతల మీద ఉంచుకోండి. తర్వాత మన డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మెజర్మెంట్స్ కోసం దాన్ని మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఈ పెట్టికోట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. డ్రెస్ పొడవు వచ్చేసి 38 ఇంచులు ఉంది. ఇది ఇక్కడ నేను చూపించేది కూడా రెడీమేడ్ టాపే. చూస్తేనే అర్థమైపోతుంది, చాలా పల్చగా ఉంటాయి. వీటి కిందకైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పెట్టికోట్ అనేది. ఇప్పుడు పొడవు వచ్చేసి 38 కదా. చెస్ట్ లూజ్ తీసుకుందాము. ఈ 4 మడతల మీద చెస్ట్ లూజ్ ఎంత ఉందంటే 9.5 ఇంచులు ఉంది. ఎగ్జాక్ట్ 9.5 ఇక్కడ మనం రాసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ రెండు మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం పెట్టికోట్ అయితే స్టిచ్ చేసేసుకుందాము. ఫస్ట్ మనం షోల్డర్ లెంగ్త్ తీసుకుందాము. షోల్డర్ లెంగ్త్ వచ్చేసి 6 ఇంచులు. మనము డ్రెస్కి వచ్చేసి 5.5 అలా తీసుకుంటాం కదా. డ్రెస్ కన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట. అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 6 ఇంచులు తీసుకుందాం. కింద ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచు. 6 ఇంచులు కనుక తీసుకున్నట్లయితే మనము కరెక్ట్గా ఫిట్గా అంటుకుపోతుంది, టైట్గా అనిపిస్తుంది. కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెట్టాను. అందుకని ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాము. ఇలాగా లైన్ డ్రా చేసుకుందాము. ఇలా లైన్ డ్రా చేసుకుని బాక్స్ లాగా లోపల 1.5 ఇంచు ఈ మధ్యలో బాక్స్ మధ్యలో ఉంది కదా, అక్కడ నుంచి పైకి 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ని బేస్ చేసుకుని ఇలాగా ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఈ 9.5ని ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి 3.5. మనం మామూలుగా డ్రెస్కి అయితే 2.5 నుంచి 3 వరకు తీసుకుంటాము. దానికన్నా కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి 3.5 తీసుకున్నాం. ఇంకంతకన్నా తీసుకున్న వెడల్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకే డీప్ అనమాట, ఒకే సైజులో 6.5 ఇంచులు తీసుకున్నాను. డ్రెస్కి అయితే మనం 6 వరకు తీసుకుంటాము ఫ్రంట్, అందుకని 6.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే బాక్స్ లాగా డ్రా చేసుకొని అందులోంచి రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ లెంగ్త్ తీసుకుందాము. 38 ఇంచెస్. డ్రెస్ మనకి 38 ఉంది. ఇది పెట్టికోట్ మనకి డ్రెస్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి 37 ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నడుము లూజు ఇక్కడ రాస్తున్నాను 37, కొంచెం గుర్తు కోసం. ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలంటే వేస్ట్ లెంత్ పై నుంచి 12 ఇంచుల దగ్గర ఒక లైను, ఆ తర్వాత వేస్ట్ లెంత్ దగ్గర ఒక లైను, అంటే వేస్ట్ లెంత్ దగ్గర 19 ఇంచులు. నడుము లూజ్ దగ్గర వచ్చేసి 12 ఇంచులు, కింద వేస్ట్ లెంత్ వచ్చేసి 19 ఇంచులు. 2 లైన్లు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వేస్ట్ లెంత్ తీసుకుందాం. పైన చెస్ట్ లెంత్ 9.5 ఉంది కదా, ఆ 9.5 ఎగ్జాక్ట్గా తీసుకొని కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇక్కడ ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కట్స్ దగ్గర క్లాత్ ఫోల్డ్ చేసేదానికి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. టోటల్గా 11 ఇంచులు వచ్చింది వేస్ట్ లెంత్. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ 9.5 కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది, అంటే 9 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసిన 3 మార్కింగ్స్ని ఇలా కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా కూడా పైన 1.5 కిందకి వచ్చేసరికి 1 వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బాటంలో 37 ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. తర్వాత బాటమ్ లూజ్ కోసం వేస్ట్ లెంత్ ఎంత వచ్చిందో దానికన్నా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకుందాం. వేస్ట్ లెంత్ మనకి ఎంత వచ్చింది? 11 ఇంచులు. ఎక్స్ట్రా 2 కలుపుకొని 13కి బాటమ్ గేర్ అంటే బాటమ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం వేస్ట్ లెంత్ ఎక్కడైతే మార్క్ చేసినామో అక్కడ నుంచి కింద వరకు ఇలాగ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. చాలా ఈజీగా పెట్టికోట్ కుట్టేసుకోవచ్చు. కొత్త వారికైనా సరే సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. ఇప్పుడు మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, కటింగ్ చేసేసుకుందాము. ఈ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం సైడ్ కట్స్ పెడతాం కదా, అక్కడ ఒక గుర్తు కోసం ఇలాగా ఫోల్డ్ చేసి క్లాత్ని చిన్న టక్స్ పెట్టుకుందాము. మిగతా మొత్తం కట్ చేసేద్దాము. ఇప్పుడు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసేసి ఒక పార్ట్ పక్కన ఉంచేసి ఫ్రంట్ కోసం ఇక్కడ ఆమ్ హోల్ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఆమ్ హోల్ ఎప్పుడైనా సరే కొంచెం లోతు కట్ చేసుకోవాలి మర్చిపోకుండా. అది బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా ఫ్రంట్ ఆమ్ హోల్ అనేది బ్యాక్ కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా ఫైనల్గా నెక్ మెడ చుట్టూ వేసుకోవడానికి నెక్ పీస్ ఒకటి కట్ చేసుకుందాము. ఇది నెక్ పీస్ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక 1.5 ఇంచు వెడల్పుతో ఉండే క్రాస్ పీస్ని కట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డరు ఒకవైపు మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉంచుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు సమానంగా జరగకుండా పట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలి మనం. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పుకొని ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు బయటికి రాకుండా ఖర్చు మీద ఇంకొక కుట్టు వేయాలి. ఈ 2 కుట్లు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఖర్చు అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, దగ్గర నుంచి ఫస్ట్ వేసిన కుట్టు కాక ఖర్చు కదలకుండా చివర ఒక కుట్టు అనమాట. ఇప్పుడు మెడ పీసు జాయింట్ చేసుకుందాము. ఈ క్రాస్ పీస్ని ఇలాగ పాదం గ్యాప్ తోటి నెక్ దగ్గర నుంచి చుట్టూరా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టేటప్పుడు కొంచెం మనం జాయింట్ చేసే క్లాత్ని కొంచెం చిన్నగా లాగి పట్టుకొని కనుక జాయింట్ చేస్తే ముడతలు అవి రాకుండా ఉంటాయి. మనం బ్లౌజ్కైనా సరే నెక్కి ఈ క్రాస్ పీస్ ఇలాగ జాయింట్ చేసేటప్పుడు మూలల దగ్గర కొంచెం ఆ పీస్ని కొంచెం టైట్గా పట్టుకున్నట్లయితే మనకి ఆ రౌండ్ షేప్లు అవి తిరిగే దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలాగ పూర్తిగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత నెక్ చుట్టూరా ఈ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూరా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. నెక్ చుట్టూరా ఎంత ఉంటే అంత పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది ఈజీగా రివర్స్ అవుతుంది. ఇప్పుడు వెనక వైపుకు తిప్పి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి 2 మడతల మీద ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా 2 మడతలు కంపల్సరీగా వేసి ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూరా కుట్టుకోవాలన్నమాట. మనము ఈ పెట్టికోట్కి పల్చగా లైనింగ్ క్లాత్లు అలాంటివి తెచ్చుకోకుండా కొంచెం మందంగా ఉన్న క్లాత్ కనుక తెచ్చుకుంటే మనం కుట్టుకున్న దానికి యూజ్ అన్న ఉంటుంది. పల్చటి తెచ్చుకొని కుట్టుకోవడం వల్ల ఇంకా వేస్టే అనమాట. ఎందుకంటే మన టాపు ఇది పెట్టికోట్ రెండు పల్చగా ఉంటే ఇంకేసుకొని ఉపయోగం ఏముంది. అందుకని నేను వచ్చేసి ఇది పాప్లైన్ క్లాత్ తీసుకున్నాను. చాలా స్టిఫ్గా ఉంది, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇలాగా 2-3 కలర్స్ కనుక తెచ్చుకున్నట్లయితే మనకి అన్నిటి మీదకి కలుస్తాయి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ షార్ట్ పెట్టికోట్లు అవి కాకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చుట్టూరా కుట్టడం నెక్ పీస్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకొక షోల్డరు ఇంకొక వైపు కూడా జాయింట్ చేసేద్దాము. ఇందాకలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోపల ఒక కుట్టు వేసి పైకి రివర్స్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవడమే. ఇలాగ ఖర్చు మీద వేయాలన్నమాట.
ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మనకి షోల్డరు జాయింట్లు కంప్లీట్ అయిపోయినాయి, నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆర్మ్ హోల్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. దీనికి ఎక్స్ట్రా పీస్ ఏం జాయిన్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లాత్ ఏం మందంగా ఉంది కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఆర్మ్ హోల్ మొత్తం రౌండ్గా 2 మడతల మీద ఫోల్డ్ చేసి నీట్గా ముడతలు రాకుండా కుట్టుకోవాలన్నమాట. ఒకవైపు కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో వైపు కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టడం కంప్లీట్ అయిపోయాక చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక సైడ్ స్లిట్స్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. మనం బేస్ లెంత్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కింద బాటమ్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి అంత టక్స్ ఎక్కడైతే పెట్టున్నాయో అంతవరకు మనము క్లాత్ను అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా 4 వైపులా, అంటే ఫ్రంట్ పార్ట్కి 2 వైపులా, బ్యాక్ పార్ట్ 2 వైపులా మొత్తం 4 చివర్లన మనం టక్స్ అయితే ఎక్కడ వరకు పెట్టుకున్నామో అంతవరకు ఇలాగ మడిచి కుట్టుకోవాలి. ఇది చూడండి 2 వైపులా కుట్టాను కదా, 4 వైపులా కుట్టిన తర్వాత ఈ కింద బాటము అంటే పెట్టికోట్కి కింద చివరన ఇలాగే 2 మడతల మీద క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలాగే 2 వైపులా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అప్పుడు మనకి టోటల్గా 2 సైడ్లు కట్స్ కింద బాటమ్ ఫోల్డ్ చేసి కుట్టడం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇంకా సైడ్ జాయింట్లు వేసేద్దాము. సైడ్ జాయింట్లకి 1.5 ఇంచులు మనం ఖర్చు వదిలాం కదా, 1 ఇంచు దగ్గర ఒక మార్కు, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు, ఇలాగా 2 మార్కులు చేసుకొని ఫస్ట్ చివరి నుంచి లోపలికి 1 ఇంచ్ వచ్చేదాకా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి కట్స్కి ఫోల్డ్ చేసిన దాని దగ్గరకు వచ్చాక కొంచెం రఫ్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత లోపలికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఉంది కదా, అక్కడ ఇంకొక కుట్టు దాని దగ్గరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే 2 వైపులా 2 కుట్లు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్ ఇలాగా చిన్నగా క్రాస్గా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది సాగుతుంది. ఇలా రివర్స్ తిప్పినప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇటువైపు కూడా సేమ్ అలాగే కుట్లు వేసేసుకుందాము. ఈ కుట్లు అనేవి వేసుకునేటప్పుడు పైన ఉన్న క్లాత్ కింద క్లాత్ 2 ఈక్వల్గా పట్టుకొని వేసుకోవాలి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, 2 సమానంగా ఉంచుకొని జరగకుండా ఈ కుట్లు అనేవి వేసుకోవాలి. ఖచ్చితంగా చివరినైతే రఫ్ చేసుకోండి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసేసుకొని ఈ రెండో కుట్టు కూడా వేసేసుకుంటే పెట్టికోట్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా 10 నిమిషాల్లో మనము డ్రెస్కి పెట్టికోట్ కుట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ మీకు టైలరింగ్లో ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా నాకు కింద కామెంట్లో చెప్పినట్లయితే నేను మీకోసం వీడియోనైతే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.